జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంతో భవిష్యత్తున్న ఇద్దరు స్టూడెంట్స్ చనిపోవటం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ముందు బోరున ఏడ్చారు. మృతి చెందిన ఘనాదిత్య, అనిరుద్ధ్ తల్లిదండ్రులు. అధికారులు నిర్లక్ష్యం మా పిల్లల పాలిట శాపంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు విద్యార్థుల మృతి, 4 విద్యార్థుల స్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ మున్సిపల్ మహిపాల్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంతో భవిష్యత్తున్న ఇద్దరు స్టూడెంట్స్ చనిపోవటం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ముందు బోరున ఏడ్చారు. మృతి చెందిన ఘనాదిత్య, అనిరుద్ధ్ తల్లిదండ్రులు. అధికారుల నిర్లక్ష్యం మా పిల్లల పాలిట శాపంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు విద్యార్థుల మృతి, 4 విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ మున్సిపల్ మహిపాల్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇక్కడ